హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు డైలీ వర్క్ని అలానే ఒక చిన్న డిఐవైని కూడా చూపిస్తున్నాను. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేస్తేనే నా వీడియోస్ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి, నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతూ ఉంటారు. మర్చిపోకుండా లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, డిఐవైస్, బ్రాస్కి సంబంధించిన షాపింగ్కి సంబంధించిన వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను. మరి వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ లెగడం కొంచెం లేట్ అయిందండి. 7:30 దాకా అయిపోయింది. నైట్ కొంచెం లేట్ అయింది పడుకోవడం. మనకి ఇక తెలుసు కదా, నైట్ కొంచెం లేట్ అయిందంటే మార్నింగ్ లెగడం కొద్దిగా లేట్ అయిపోతుంది. ఇక లెగగానే ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నైట్ క్లీన్ చేశానండి నేను. కాకపోతే ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు పాలు తోడేశాను. ఇక అవి కొంచెం స్పిల్ అయినట్టు, అట్లా కొద్దిగా చిందినట్టు, మనం అటు ఇటు తిరిగేసినప్పుడు ఏమైనా చుక్కలు అలా పడి ఉంటాయి కదా. మళ్ళీ అందులోనూ ఒక్కొక్కసారి మనము నైట్ క్లీన్ చేసినాక కూడా మార్నింగ్ అయితే ఒకసారి నేను తడిగుడ్డ పెడతాను. ఎందుకంటే బొద్దింకలు ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి కదండి, మనకేం తెలుస్తుంది నైట్. అందుకని ఇక మ్యాక్సిమం వీలైనంత వరకు నేను మార్నింగ్ కూడా క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ తడి క్లాత్తో వైప్ చేస్తాను. అలానే ముందు రోజు నైట్ హెన్నా పెట్టుకుందామని హెన్నా పౌడర్ అయితే నానబెట్టుకున్నాను. ఇది టీ డికాషన్లో నానబెట్టానండి. దీనిలో కర్డ్ కానీ నిమ్మరసం కానీ ఏమీ వేయలేదు, ఓన్లీ టీ డికాషన్లో నానబెట్టి ఉంచాను. ఇప్పుడైతే 8 అవుతుంది. ఇక తన్మయ్ అయితే స్కూల్కి రెడీ అవుతూ ఉంటే ఇక నేనైతే హెన్నా పెట్టేసుకుంటున్నా. నార్మల్గా ఇప్పుడు కొంచెం ఎదుగుతూ ఉన్నారు కాబట్టి పిల్లలు, వాళ్ళకి జడలేసే పని తప్ప మిగిలిన పనులు వాళ్ళే చేసుకుంటారు కదా. అలానే పిండి కూడా తీసి బయట పెట్టానండి, దోశ పిండి టిఫిన్ కోసం. మా బాతులకు కూడా ఫీడ్ ఉంటుందన్నమాట. ముందు రోజే మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. అది మార్నింగే తీసి బయట పెడతామన్నమాట. కాస్త కూలింగ్ తగ్గినాక ఇంకా వాటికైతే ఫీడ్ పెట్టుకుంటాము. ఈలోపు ఇవి అరుస్తూ ఉన్నాయి, వాటికి టైం అవుతుందన్నమాట ఫీడ్కి. అందుకని అరుస్తూ ఉంటే ఇక తనోజ్ అయితే కాసేపు బయటకు తిప్పుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ఏంటంటే తను కాలేజీకి వెళ్ళేటప్పటికే మార్నింగ్ పెట్టేసుకుంటాడు ఫీడ్. ఇప్పుడైతే హెన్నా పెట్టేసుకోవడం నాది కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఏంటంటేనండి, హెన్నా పౌడరు నేను అంతకుముందు ఆర్గానిక్లో రామ్మోహన్ రావు గారి దగ్గర తెచ్చుకున్నది. నా దగ్గర కొంచెమే ఉంది పౌడరు. సరే అని డీమార్ట్కి వెళ్ళినప్పుడు బంజారా వాళ్ళది తెచ్చానమాట. అదైతే అసలు ఎంత రెడ్డిష్గా ఉందో, కలర్ కూడా త్వరగా పోతుందన్నమాట. వైట్ హెయిర్ కంటే కూడా ఎక్కువగా బ్లాక్ హెయిర్కి కలర్ చేంజ్ అవుతుందన్నమాట. నాకు అది అస్సలు నచ్చలేదు. అలానే టీ డికాషన్ది కొంచెం మిగిలింది, అది మొక్కలకు పోద్దామని చెప్పి పక్కన పెట్టాను. ఇప్పుడైతే టిఫిన్ కోసం పిండికి అంటే దోశపిండి బయట పెట్టాను కదా. ఇక తన్మయ్ రెడీ అయిపోయి వచ్చింది. టిఫిన్ వేస్తున్న తన్మయ్కి. అలానే అంట్లు కూడా వాష్ చేసుకోవాలి. ఇక్కడ గంజి పెట్టానండి డ్రెస్సెస్కి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇక అవి మరీ వేలాడబడిపోయినట్టు అవుతాయని రివైవ్ అయితే పెట్టాను. తర్వాత ఇక కొంచెము ఇక కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్న తన్మయ్ స్కూల్కి వెళ్ళినాక. ఇక ఈరోజు డిఐవై అని చెప్పాను కదా, ఇది క్యాండిల్ అండి. ఇది హోమ్ సెంటర్లో తీసుకున్న 350 రూపీస్ ఆర్ 390 రూపీస్ అలా పడింది ఆఫర్లో. అలానే ఈ చిన్న జార్స్ కూడా అంతే. ఇవి తీసుకొని కూడా 3 to 4 ఇయర్స్ అవుతుందండి. ఇవి వాడదామంటే ఏమవుతుందంటే వెలిగించినాక కాసేపే వెలుగుతున్నాయి, తర్వాత అసలు వెలగట్లేదు, స్మెల్ కూడా రావట్లేదు. కౌంటర్ టాప్ నీట్గా ఉంది కదా, క్యాండిల్ వెలిగిద్దామని చూసేసరికి అస్సలు అవి ఊరికేనే ఆరిపోతూ ఉన్నాయి. ఇక నాకు విసుగు వచ్చేసింది. వీటిని ఎలా అయినా క్లియర్ చేసేసేయాలి. అందులోనూ ఆ గ్లాస్ జార్ కూడా చాలా బాగుందండి కలరు. సరే అని చెప్పేసి నేను కళాయిలో అయితే వాటర్ వేసి డబుల్ బాయిలర్ మెథడ్లో ఈ క్యాండిల్స్ని మెల్ట్ చేస్తున్నా. ఫస్ట్ నాకైతే భయం వేసింది అనమాట. ఏంటంటే గ్లాస్ జార్స్ కదా, వేడి వాటర్లో పెడతాము పర్వాలేదు, కానీ ఇక్కడ నేను బాయిల్ చేస్తున్నప్పుడు ఏమన్నా బ్రేక్ అవుతాయేమో అనిపించింది. కానీ ఈ గ్లాస్ అనేది కొంచెం మందం ఉంది కాబట్టి బ్రేక్ అవ్వదండి. కొంచెం పల్చటి దాంట్లో వస్తాయి ఒక్కొక్కసారి క్యాండిల్స్. అలాంటివి మాత్రం మనం అలా వేడి చేయకూడదు. అలానే ఆ మెల్ట్ అయిన క్యాండిల్ని వేయడానికి నా దగ్గర మట్టి పాత్రలు ఉన్నాయి కదా, అలానే దీపాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నా. ఈలోపు క్యాండిల్ అయితే మెల్ట్ అవుతుంది. నేనేం చేశానంటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అనమాట. ఇది మీరు ఎవరన్నా ఇలా చేసుకుంటూ ఉంటే కనుక తప్పకుండా ఈ మిస్టేక్ని మీరు చేయకుండా ఉంటే బెటర్ అనమాట. ఆ మిస్టేక్ ఏంటంటేనండి, నేను చేసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. నేను ఇక్కడ టైం దారం తీసుకున్నాను. దాన్ని కొంచెం పెద్ద ముక్కనే తీసుకొని రోల్ చేసేసి ఈ విధంగా ఏదన్నా కొంచెం బరువుగా ఉండేదానికి దేనికైనా ఇలా మనము చుట్టేసుకొని
పైన నేను చూసారు కదా, ఇక్కడ నేను క్లిప్స్ పెడుతున్నా అది అటు ఇటు వెళ్ళిపోకుండా. తర్వాత దీపం మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని క్యాండిల్ని, మెల్ట్ చేసిన క్యాండిల్ని అయితే వేసుకున్నాను. అలా కాకుండా మీరు దేవుడికి దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఒత్తులు, వాటిల్లో పువ్వొత్తులు కానీ లేదంటే నార్మల్గా మనకి కాటన్వి హ్యాండ్మేడ్ ఒత్తులు దొరుకుతాయి కదా, అవి పొడుగ్గా ఉండేవి, అవైనా సరే పెట్టుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట. అలా కాకుండా నేను ఇలా దారం పెట్టడం వల్ల ఏమైపోయిందంటే అవి వెలగట్లేదు అవి కూడా. అందువల్ల నేనేం చేశానంటే వెలిగించినప్పుడు కొంచెం మెల్ట్ అవుతుంది కదా, మెల్ట్ అయినప్పుడు అక్కడ ఒక పువ్వొత్తిని తీసుకొచ్చేసి దాన్ని ఆ మెల్ట్ అయిన వ్యాక్స్లో అటు ఇటు దొర్లిచ్చేసి దాన్ని వెలిగించాను. అప్పుడు ఏమైందంటే ఆ వేడికి, ఎందుకంటే ఈ పువ్వొత్తులు కానీ మామూలుగా కాటన్ ఒత్తులు కొంచెము లైట్ అంటే వేడి కూడా ఎక్కువ వస్తుంది కదా, ఒత్తి మనకి వెలుగు అనేది ఎక్కువ వస్తుంది, అప్పుడు చుట్టుపక్కల వేడి కూడా ఎక్కువ వస్తుంది. దానివల్ల వ్యాక్స్ అంతా కూడా మెల్ట్ అయ్యి చక్కగా మనకి ఆయిల్లో కనుక దీపం వెలిగించుకుంటే ఎలా ఉంటుంది సేమ్ అలాగా అయ్యి చక్కగా వ్యాక్స్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. తర్వాత నేను చూస్తే మంచిగా క్లియర్ అయిపోయింది అనమాట. మనం ఇక మళ్ళీ ఆ దీపాలని రీయూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ వ్యాక్స్ ఉందనుకోండి అందులో మనము రీయూజ్ చేసుకోలేము కదా, అలాగా. ఇప్పుడైతే కొంచెం పెద్ద దాంట్లో కూడా వేశాను, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ మొత్తంలో క్యాండిల్ ఉంది కదా, అందుకని ఆ జార్స్ కూడా క్లీన్ చేసి వాడుకుందామన్న ఉద్దేశం అనమాట. దానిలో నేను కొంచెం ఫ్రేగ్రెన్స్ కోసము కర్పూరము, తర్వాత లవంగాల పొడి, ఇలాంటివి ఏమన్నా ఉంటే జవ్వాది పొడి, అలాంటివి కూడా మనము క్యాండిల్లో వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్గా నా దగ్గర అప్పుడు కర్పూరం మాత్రమే ఉంది, అది కొంచెం వేసేసుకున్నాను. కానీ అంత స్మెల్ ఏమి అనిపించలేదండి, ఆ క్యాండిల్లో ఉన్న ఫ్రేగ్రెన్సే తప్ప. ఇక నేనైతే ఇక్కడ తనోజుకి కూడా టిఫిన్ వేసేసాను. నెక్స్ట్ ఇక నేను అంట్లు సర్దుకుంటున్నా, ఎన్నా పెట్టుకున్నాను కదా, అది డ్రై అయ్యేలోపు మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే అంట్లన్నీ కూడా డ్రై అయిపోయినాయి. ఇవన్నీ కూడా సర్దేసుకొని మళ్ళీ అక్కడ గ్రీన్ కలర్ దాంట్లో ఉన్నాయి కదా అంట్లు, ఆల్రెడీ వాష్ చేసినవి నైటు, అవి ఇంకా కొంచెం తడి ఉంటుందండి వాటిల్లో, అవన్నీ కూడా మళ్ళీ ఈ బాస్కెట్లోకి సర్దేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అంట్లయితే వాష్ చేసుకుంటూ ఉంటాను. ఇదంతా కూడా మల్టీ టాస్కింగ్ పని అండి. ఇక ఈరోజు అయితే మార్నింగ్ ఇంకా నేను వంట చేయకుండానే ఈ పని అంతా పెట్టుకున్నా. ఇక క్యాండిల్స్ అయితే ఊరికేనే డ్రై అయిపోయినాయి, చూసారు కదా, పెద్ద దాంట్లో కూడా వేశాను, అది కూడా డ్రై అయిపోయింది. ఇక నేను చెప్పిన మిస్టేక్ ఉంది కదా, ఇక దీన్ని కూడా సేమ్ యాజ్ ఈజ్గా అలానే ఫాలో అవుతాను. ఏంటంటే కాటన్ ఉంటుంది కదా మనకి ఒత్తులు, అవి పెట్టేస్తాను అనమాట వాటిల్లో కూడా. ఎప్పుడన్నా కిచెన్ నీట్గా ఉంది, ఫ్రెష్గా ఉంది అని అనిపించినప్పుడు, ఏదన్నా ఎగ్ కానీ ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు నీచు వాసన వస్తూ ఉంటే, అలాంటి టైంలో మనం ఈ క్యాండిల్స్ వెలిగించుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కిచెన్ అయితే. చాలా బాగున్నాయండి. మీరు కావాలంటే అలాంటి క్యాండిల్స్ లేకపోయినా మీ దగ్గర నార్మల్గా మనకి క్యాండిల్స్ దొరుకుతాయి కదా వైట్ కలర్వి, అవి తెచ్చుకొనైనా సరే మీరు మెల్ట్ చేసి ఈ విధంగా ఏదన్నా మట్టి ప్రమిదలు వాటిల్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. స్మెల్ కోసం మీరు దగ్గర ఏదన్నా ఫ్రేగ్రెన్స్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా మనకి, అలాంటివి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక నేనైతే ఫ్రెష్ అయిపోయాను, తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఇక నేను ఇక్కడ బెడ్స్ అవన్నీ కూడా సర్దుతున్నా. మొన్న ఒక రోజు నేను మీకు కిచెన్లో కాదు సారీ బెడ్రూమ్లో ఒక షెల్ఫ్ సర్దుతున్నాను అని చెప్పాను కదా. ఆ రోజు ఏమైపోయిందంటేనండి, కిచెన్లో కొంచెం పని ఎక్కువైపోయింది. ఇక నాకు బట్టలన్నీ తీసి మంచం మీద పెట్టేశాను కదా, అవి సర్దలేదు. ఎందుకంటే మళ్ళీ నేను అక్కడ లోపలంతా వ్యాక్యూమ్ పెట్టుకోవాలి, తర్వాత మెజర్ చేసుకొని ఆ రోల్ అనేది కట్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ బట్టలన్నీ కూడా సెగ్రిగేట్ చేయాలి, ఫోల్డ్ చేసుకోవాలి, పెట్టాలి, ఇంత పని ఉంది కదా. ఇంకా నాకు కొంచెం ఎందుకు అలసటగా అనిపించేసి ఇక నేను అది ఆపేసాను ఆ రోజు. మళ్ళీ బట్టలన్నీ కూడా యాజ్ ఈజ్గా ఇక షెల్ఫ్లోకి అయితే తోసేసి పెట్టేశాను అనమాట. నేను పని చేయలేదని చెప్తాను వీడియోస్లో, ఎందుకంటే మనము ప్రతి పని చేద్దామని ఫిక్స్ అవుతాం కానీ ఒక్కొక్కసారి మన హెల్త్ కూడా సహకరించదు, లేదంటే టైం అయిపోతూ ఉంటుంది, పిల్లలకి ఏదైనా బాక్సెస్ కానీ ఆ పనులు ఉన్నప్పుడు ఆగిపోతూ ఉంటాం. అందుకని ఇక నేను కూడా ఆ రోజైతే కుదరలేదు. ఇక మళ్ళీ షెల్ఫ్లో చూసారా అన్నీ కూడా సర్ది పెట్టాను. పేపర్స్ అయితే తీసేసానండి, పేపర్స్ తీసేసి ఇక మామూలుగా అయితే ఇలా పెట్టేశాను. ఇక తర్వాత మళ్ళీ కొన్ని పైన ఉన్న షెల్ఫ్లని కూడా క్లియర్ చేసేద్దాం అనుకొని వాటిని కూడా తీసాను. ఇక్కడ కూడా చిన్న చిన్న బగ్స్ ఉన్నాయండి, ఇక అందుకని ఆ పేపర్స్ అన్నీ తీసేసి వ్యాక్యూమ్తో ఆ షెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకొని, తర్వాత రోల్ ఉంది కదా నా దగ్గర, ఈ రోల్ని మెజర్ చేసుకొని ఇక ఫైనల్గా అయితే కట్ చేసుకుంటున్నా. ఈ రోల్ అయితే చాలా బాగుందండి, గమ్ము లేదు కాబట్టి మనం చక్కగా
కట్ చేసేసుకొని మళ్ళీ తీస్తే గమ్ ఒకసారి పెట్టినాక తీస్తే మళ్ళీ అది రీయూజ్ అవ్వదు. ఇలా అనుకోండి చక్కగా యూజ్ అవుతుంది. మనం ఒక్క రోల్ తెచ్చుకున్నాం అనుకోండి 350 రూపీస్ అవుతుంది. మనము కిచెన్లో వాడుకోవచ్చు, ఇలా బట్టల షెల్ఫ్లలోకి అట్లా వాడుకోవచ్చు. కాకపోతే ఇది ఫస్ట్ కొంచెం స్మెల్ వస్తుందండి, రబ్బర్ వాసన వస్తుంది. ఆ తర్వాత మనము అటు ఇటు కప్బోర్డ్స్ ఓపెన్ చేస్తూ ఉంటాము, కాసేపు అలా ఓపెన్లో ఉంచితే ఆ స్మెల్ అనేది పోతుంది. కొంచెం కిరోసిన్ స్మెల్ లాగా, రబ్బర్ స్మెల్ లాగా అనిపించింది నాకు. ఇక కాకపోతే ఫినిషింగ్ చాలా బాగుందన్నమాట. ఏంటంటే మడతలు పడట్లే. మెయిన్గా మనం ఎట్లయితే స్టిక్ అందులో పెట్టేసామో షెల్ఫ్లో చక్కగా అలానే ఉంటున్నాయి బట్టలు మొత్తం సర్దుకున్నాక కూడా. మెయిన్గా ఏంటంటే ఆ బగ్స్ ఉండవు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. లేదంటే ఒక్కొక్కసారి అవన్నీ కూడా ఫోల్డ్ అవుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. పేపర్లు అనుకోండి నలిగిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే బగ్స్ ప్రాబ్లం కూడా లేదు, చక్కగా నీట్గా ఉన్నాయి అన్నమాట. చూడండి ఎలా ఆర్గనైజ్ చేశాను. ఇవన్నీ కూడా ఏంటంటే డైలీ యూజ్ బెడ్షీట్స్, అలానే మనము ఒక సెట్ వాషింగ్కి వేసినప్పుడు ఒక సెట్ ఉంటుంది కదా, అలానే నాప్కిన్స్, తర్వాత పిల్లలకు సంబంధించిన ఎక్స్ట్రా టవల్స్, నెక్స్ట్ ఇక్కడ ఈ బ్యాగ్స్లో ఉన్నాయన్నీ కూడా ఎక్స్ట్రా కుషన్ కవర్స్ ప్లస్ టేబుల్ రన్నర్స్, ఇలా అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి అయితే పెట్టాను. ఇంకా మాకు క్లాజెట్ ఉంటుంది కదా బట్టలది, అది కూడా ఇంకా సర్దాలి. దానిలో కూడా ఈ లైనర్ వేద్దామని అయితే చూస్తున్నా. ఇంకా మిగిలిందనమాట రోలు. నెక్స్ట్ ఇక్కడైతే నేను కూరగాయలు తీసుకొచ్చానండి. మేము కూరగాయలు అయితే 3 to 4 డేస్కి ఒకసారి ఖచ్చితంగా రైతు బజార్ అయితే వెళ్ళాలి. ఏంటంటే మాకు బాతులు కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా మేము వెజిటబుల్స్ పెడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వెళ్తూ ఉండాలి. కొన్ని ఎక్కువ తీసుకొస్తేనేమో ఫ్రిడ్జ్లో కూడా ఈ మధ్యన ఆగట్లేవండి. రైతు బజార్లో అయితే ఎంత క్రౌడ్ ఉందో అసలు ఇవాళ. ఇప్పుడైతే ఇక్కడ సొరకాయలు తీసుకొచ్చానండి. ఇవి నాటు అనుకుంటా మరి, కానీ చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇవి ఒకటి మాకు, ఒకటి మా బాతులకు అనమాట. మాకు వాటికి రెండింటికి తీసుకొచ్చాను. ఏంటంటే కొంచెం ఇప్పుడు సమ్మర్ కదండి, వేడి చేస్తూ ఉంటుంది ఊరికేనే. ఆ వేడిని తగ్గించుకోవాలి అని అంటే కూడా మనము ఇలాంటి సొరకాయ, తర్వాత దోసకాయ, బీరకాయ ఇలాంటి వెజిటబుల్స్ తీసుకుంటే కొంచెం మనకి వేడి అనేది తగ్గుతుంది బాడీలో. లేదంటే ఏంటంటే ఊరికేనే వేడి చేసినట్టు అవ్వడం, నోరు పూయడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఇక ఫైనల్గా అక్కడ చీపిరి కనిపించింది, దాని గురించి చెప్తున్నా. మా బాబు అంటున్నాడు అనమాట, చీపిరి ఉంది అక్కడ దారిలో అని చెప్పేసి. వ్యాక్యూమ్ క్లీనరు రిపేర్ చేయించిన తర్వాత అసలు ఎంత రిలీఫ్గా ఉందంటేనండి, చీపిరి దాదాపుగా నేను 1 ఇయర్ నుంచి వాడుతూ ఉన్నా ఇంచుమించుగా. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను అది రిపేర్ చేయించినాక వాడడం పక్కన పెట్టేశాను అనమాట. అంతకుముందు కూడా అంతే. 1 ఇయర్ క్రితము అంటే ఇది రిపేర్ అవ్వక ముందంతా కూడా నేను వ్యాక్యూమ్తోనే వాడేదాన్ని, చీపురు పెద్దగా వాడేదాన్ని కాదు. ఇప్పుడు తన్మయ్ వాళ్ళకి ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ అండి. ఇక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఈరోజు లంచ్ ప్రిపరేషన్ ఇంకేం చేయలేదు. ఇక టిఫిన్ స్నాక్స్ ఇంట్లో ఉన్నాయి కదా, ఇక వచ్చినాక అవే తింటా ఉంది. నాకేంటంటే నోరు పూసినట్టు అయ్యి అస్సలు తగ్గట్లేదండి అది. ఏంటో ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా. సరే అని ఇవాళ అయితే సొరకాయ వండుదామని చెప్పేసి అయితే ఇక సొరకాయ అంటే ముందే తెచ్చాను కదా, ఇవి తీసుకొని ఇక కట్ చేయడానికి రెడీగా ఉన్నా. కానీ ఇది చూడడానికి లేతగా కనిపించింది కానీ ముదురుగా ఉందన్నమాట. లోపల గింజలు కొంచెము గట్టిగానే ఉన్నాయి. ఇక్కడ నేను పైన అంటే ఈ సొరకాయ కూర రెగ్యులర్గా అందరు చేసుకునేలానే చాలామంది దీనిలో శనగపప్పు అలా వేసుకుంటూ ఉంటారు. నేనైతే ఓన్లీ సొరకాయ టమాటా వండుతున్నా, ఎందుకంటే పిల్లలకి దోసకాయ అలవాటే అనమాట. సొరకాయ అయితే మాత్రం కొంచెం తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ లోపుగా మాకు కరెంటు పని ఉందండి. మాది మీటరు లోపలికి ఉంటుంది అనమాట ఇంట్లో. ఇది పాత బిల్డింగ్ అవ్వడం వల్ల రీసెంట్గా కరెంటు వల్ల ఏంటంటే అది బయట పెట్టించాలని చెప్పారనమాట. ఇక ఎలక్ట్రీషియన్ అయితే వచ్చాడు, అది తీసి బయట పెడుతూ ఉన్నారనమాట. చూడండి ఇల్లంతా క్లీన్ చేయగానే మళ్ళీ ఇక వీళ్ళు ఏదో ఒక పని ఉంటానే ఉందండి. మనం ఏదన్నా పని అమ్మయ్య ఫినిష్ అయింది అనేసరికి ఇంకొక పని వచ్చి మళ్ళీ నేను చేసిన పని అంతా చికాకు అయిపోతూ ఉంది. ఇక సొరకాయ కర్రీ అయితే అతనితో మాట్లాడుతూ వాళ్ళు ఎలా చేస్తున్నారా అని చూస్తూ సొరకాయ కూర అయితే వేసేసాను స్టవ్ మీద. నార్మల్గా నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. దీనిలో ఫస్ట్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నాక జీలకర్ర ఆవాలు మెయిన్ అండి, అవి వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోండి, నేనైతే వేయలేదు. తర్వాత సొరకాయ ముక్కలు గింజలు లేకుండా తీసి, గింజలు లేకుండా లోపలంతా మెత్తగా ఉంటుంది కదా, అదంతా కూడా తీసేసానండి. ఓన్లీ
కండ మాత్రమే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం మగ్గినాక లాస్ట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ మసాలా కారం వేసుకుంటానండి. ఇక అంతే అనమాట కర్రీ నేను చేసేది. కొత్తిమీర ఉందనుకోండి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఉల్లిపాయ అయితే వేయొద్దు, ఎందుకంటే సొరకాయ కొంచెం తీపి ఫ్లేవర్ అయితే ఉంటుంది. అందువల్ల ఇక ఫైనల్గా వీళ్ళైతే ఇక్కడ నుంచి కనెక్షన్ తీసేసారండి, కరెంటు తీసేసి ఇక అది ఉంది కదా మెయిన్, అది తీసి బయట వైపుకి అయితే పెట్టుకున్నారనమాట. మాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉందిలేండి, ఎందుకంటే ఎప్పుడన్నా వీళ్ళు కరెంటు వాళ్ళు వచ్చి రీడింగ్ తీయాలంటే ఆ టైంలో మేము లేకపోతే రీడింగ్ తీయడం కుదరట్లేదనమాట. ఫైనల్గా సొరకాయ కర్రీ అయితే వండేసాను. నెక్స్ట్ డేకి గోరుచిక్కుడుకాయలు కూడా కూరగాయలు తెచ్చాను కదా, గిల్లేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా ముందుగానే ప్రిపరేషన్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు పిల్లలకైతే హాఫ్ డేస్ కాబట్టి ఇక లంచ్ బాక్సులు కట్టే పని లేదు కాబట్టి కొద్దిగా హడావుడైతే ఉండట్లేదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.